తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. కుటుంబం అంటే ప్రేమ, సాంప్రదాయం అంటే గౌరవం. ఈ రెండింటిని కలిపిన ఒక అందమైన అమ్మాయి మాలా క్యాస్ట్ అమ్మాయిని ఇప్పుడు మీ ముందుకి నేను తీసుకొచ్చాను. హాయ్ వ్యూవర్స్, మరి ఈ రోజైతే మరి మీ అందరి కోసం అయితే నేను మాలా అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి అమ్మాయిలు మన సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీలు ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు కూడా ఉన్నారండి. మరి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటో నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే వింటేనే నీకు ఇందులో మరి ఇది నాకు సెట్ అవుతుందా అవ్వదా అన్న ఆలోచన మీకైతే ఉండొచ్చు బ్రదర్. మరి ఖచ్చితంగా చూడాలని నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/3/1991, హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ అయితే జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 10 లక్షలు అయితే అమ్మాయి సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే నెల్లూరులో అయితే ఉంటున్నారు. జాబ్ అయితే హైదరాబాద్ లోనే చేస్తుంది ఈ అమ్మాయి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేయాలి అబ్బాయి. జాబ్ అంటే సాఫ్ట్వేర్ ఏదైనా, సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఏదైనా పర్లేదు. మంచి కుటుంబం నుంచి అబ్బాయి కావాలి అనేది ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ అండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాలా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ఏంటని చూస్తున్నారా, మరి ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే తెచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/9/1995, హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా చేశారు, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి 30,000 అయితే సంపాదిస్తుంది. వీళ్ళు మన కామారెడ్డిలో ఉంటున్నారు. మరి ఈ అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే జాబ్ చేయాలి, బిజినెస్ అయినా పర్లేదు. ఎందుకంటే బిజినెస్ పర్సన్ కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ బిజినెస్ పర్సన్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి ఓన్లీ తెలంగాణలోనే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటదండి. వీళ్ళ కూడా ఫ్యామిలీ బాగుంది. కానీ అబ్బాయి నుండి కూడా బాగుండాలన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులండి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇచ్చినప్పుడు అత్తారిల్లు కూడా బాగుండాలి, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీకి నా కూతుర్ని ఇవ్వాలన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాలా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ఎలా అని చూస్తున్నారా, ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తెచ్చాను. అనంతపురంలో అయితే ఉంటున్నారు. మరి అమ్మాయి డీటెయిల్స్ ఏంటో నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వినండి. 24/1995, హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. జాబ్ ప్రైవేట్ గా చేస్తున్నారు. నెలకి 25,000 అయితే సంపాదిస్తుంది. మన అనంతపూర్ లోనే చేస్తుంది. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వీళ్ళు అనంతపూర్ లో ఉంటున్నారు కాబట్టి ఓన్లీ ఏపీ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. జాబ్ చేయాలి అన్న ఆలోచన అమ్మాయి తల్లిదండ్రులండి. అమ్మాయి కూడా అలానే జాబ్ చేసే పర్సన్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాలా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/4/1992, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. నర్స్ గా అయితే చేస్తుంది. మరి ఎక్కడైనా చూస్తున్నారో మన అమలాపురంలో అయితే చేస్తుంది. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసే అబ్బాయిని మాత్రం కావాలి అనుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం, మంచి అబ్బాయి కావాలని అయితే వీళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాలా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే తెచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/3/1996, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి 60,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళైతే మన హైదరాబాద్ నాంపల్లిలో ఉంటున్నారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ కావాలి అనుకుంటారు. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ కాబట్టి సేమ్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయిని మాత్రమే కావాలి అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు నాంపల్లిలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మరి వీరు ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయి, మంచి కుటుంబం నుంచి కావాలి. ఎందుకంటే ఏంటంటే కొందరికి ఇప్పుడు జాబ్ చేయొద్దు అన్న ఆలోచన అబ్బాయిలు కూడా అంటున్నారు. కాబట్టి ఈ అమ్మాయి అంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నా మీద కొంచెం నేను చేస్తున్నాను, నన్ను అలానే చేయనివ్వాలి, మరి జాబ్ చేయాలన్న ఉద్దేశం ఈ అమ్మాయికి అయితే ఉంది. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన మాలా కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి డాక్టర్ అమ్మాయిని అయితే తెచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/11/1998, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రైవేట్ డాక్టర్ గా అయితే చేస్తున్నారు. మన కరీంనగర్ లో అయితే చేస్తున్నారు. మరి వీళ్ళు రిక్వైర్మెంట్ ఏంటి అంటే
ఈ అమ్మాయి డాక్టర్ ఫీల్డ్ లో ఉన్న అబ్బాయిని మాత్రమే కోరుకుంటుంది. ఈ అమ్మాయి ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే డాక్టర్ గా చేస్తుంది. మరి ఈ అమ్మాయి అయితే మరి 80,000 అయితే సంపాదిస్తుంది. కరీంనగర్ లో ఉంటున్నారు కాబట్టి డాక్టర్ అబ్బాయిని మాత్రమే కోరుకుంటుంది. ఓన్లీ తెలంగాణలోనే కావాలి, ఎందుకంటే ఈమె డాక్టర్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి సేమ్ ఫీల్డ్ లో ఉంటే బాగుంటది అన్న ఆలోచన ఈ అమ్మాయిదండి. మరి వీళ్ళు కరీంనగర్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిని కోరుకుంటున్నారు. మరి నేనైతే ఈ రోజు మరి మాలా క్యాష్ నుండి అయితే అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి మీరైతే స్టార్టింగ్ నుండి అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు చూడండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ పక్కనున్న వారికి, ఎందుకంటే మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. మన సాయిబాబా సీఈఓ సార్ ఉంటారో మీకు పూర్తి వివరాలు చెప్తారండి. మీకు ఏ డౌట్ ఉన్నా వచ్చి సార్ని కలవండి, పూర్తి వివరాలు చెప్తారు. పెళ్లి అవ్వట్లేదని బాధపడకండి, టెన్షన్ తీసుకోకండి. నా అన్నదమ్ములకి వచ్చేసేయండి. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.